బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో విమానం కూలింది. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో విమానం కూలింది. దానికి సంబంధించిన విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. విమానం కూలిన ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అక్కడ ప్రజలంతా అసలు ఏం జరిగిందా అని అటువైపు చూస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ విమానం కూలినట్లుగా మనకి తెలుస్తోంది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పండి, ఎయిర్పోర్ట్ కి సమీపంలో విమానం కూలినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో విమానం కూలిపోయింది. అయితే ఇది ప్రయాణికుల విమానమా లేకుంటే మరే విమానమా ఇంకా స్పష్టత లేదు. సో విమానం కూలిపోవడంతో అహ్మదాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో దట్టమైనటువంటి నల్లటి పొగ అలుముకున్నటువంటి విజువల్స్ మనకు కనబడుతున్నాయి. సో ఆ విమానంలో ఎంతమంది ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఇంకా ప్రాథమిక వివరాలన్నీ ఇంకా అందాల్సి ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో విమానం కూలినటువంటి ప్రదేశానికి ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా చేరుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిసరాలను కానీ అక్కడ ఉన్నటువంటి వారందరినీ రక్షించేటువంటి ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ ప్లేన్ ఏ విమానం ప్రయాణికులకు సంబంధించిందా లేకుంటే హెలికాప్టర్ లేదంటే ఏదైనా ఇతర విమానం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు అందాల్సింది. సో ఇప్పుడే వస్తున్నటువంటి సమాచారం ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానం కూలిపోయినట్టుగా సమాచారం వస్తుంది. సో ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానంగా తెలుస్తుంది. అహ్మదాబాద్ లోని మేఘన అనేటువంటి ప్రాంతంలో ఈ విమానం కూలిపోయిందన్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం లభిస్తుంది. సో పెద్ద ఎత్తున అక్కడ పొగలు అలుముకున్నాయి, భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి. వీటికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా లోకల్ గా ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆ వీడియోస్ అన్ని కూడా తీసి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొనడంతో దాదాపు 7 అగ్నిమాపక వాహనాలను అక్కడ పంపి వాటిని ఆ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. సో ఈ ఎయిర్ ఇండియా విమానంలో ఎంతమంది ఉన్నారు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియరావాల్సి ఉంది. సో అహ్మదాబాద్ విమానాశ్రయానికి అతి సమీపంలో జరిగినటువంటి నేపథ్యంలో సో ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, సో టోటల్ క్రూ ఎంత ఉంది, దీనికి సంబంధించినటువంటి ఎవరైనా ఇంకా ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం ఉందా లేదా అనేది దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా మనకు అందాల్సి ఉంది. సో మొత్తానికైతే చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానంగా దీన్ని చెప్తున్నారు. సో ఇది టేకాఫ్ అయిన కొద్దిసేపటికి నేల కూలినట్టుగా సమాచారం వస్తుంది. సో ఇదంతా కూడా బహుశా స్థానికంగా మనకు పూర్తిగా చుట్టుపక్కలంతా కూడా అనేక నివాస సముదాయాలన్నీ కూడా కనబడుతున్నాయి. సో రెసిడెన్షియల్ ఏరియాకు అత్యంత సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు విజువల్స్ బట్టి అర్థమవుతుంది. సో ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపట్లోనే నియంత్రణ కోల్పోయి కింద పడినట్టుగా నేల కూలినట్టుగా ప్రాథమికంగా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి డీజీసీఏ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇంకా డీజీసీఏ గానీ ఇతర అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. రీసెంట్ గానే మనం చూసాం, ఇటీవల ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్తున్నటువంటి విమానం కూడా అకస్మాత్తుగా తీవ్రమైనటువంటి వాతావరణపరమైనటువంటి ఇబ్బందులకు లోనైపోయి వెంటనే కింద పడినటువంటి పరిస్థితి మనం చూసాం, కిందికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో అక్కడ అదృష్టవశాత్తు ఆ రోజు ఆ ప్రమాదం తగ్గినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ రోజు ఈ ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇంకా మనకు అందాల్సింది. వెంకటేష్, తరచీ మధ్య విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే టేకాఫ్ అయ్యే విషయంలోనూ ల్యాండ్ అయ్యే విషయంలోనూ ఎక్కడో ఒక చోట తేడాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రమాద ఘటనకి ఏ కారణంగా చూడొచ్చు? అంటే వాతావరణం అనుకూలంగా లేకపోయినా కానీ సమాచారం అందుతుంది కదా, లేకపోతే సాంకేతిక లోపమైనా బయలుదేరే ముందు చెక్ చేసుకుంటారు కదా, అంటే ఎక్కడ లోపం ఉందనుకోవచ్చు? సో దీని ప్రస్తుతానికైతే ప్రాథమిక సమాచారం మాత్రమే మన వద్ద అందుబాటులో ఉంది. ఇది సాంకేతికంగా విమానాల్లో తలెత్తినటువంటి లోపం కారణంగా ఇది నేల కూలిందా లేకుంటే ఏదైనా వాతావరణపరమైనటువంటి సమస్యలు తలెత్తాయనేది మనం చూడాలి. సో నార్త్ ఇండియా అంతా కూడా భయంకరమైనటువంటి వేడి ఇప్పుడు ఉంది. దాదాపు 50 డిగ్రీల వరకు కూడా వేడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ దానివల్ల విపరీతమైనటువంటి వేడి కారణంగా ఇంజన్ లో ఏమైనా సమస్యలు తలెత్తి ఈ ప్రమాదం జరిగిందా దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంకా మనకు అందాల్సి ఉంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.
అహ్మదాబాద్ లో విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మేఘానిలో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం కుప్పకూలింది. ఈ విమానం కూలిన పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే జనావాసాలపై విమానం కూలింది. విమానంలో సుమారు 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత కూలిపోవడానికి గల కారణాలను ఇంకా ధృవీకరించలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రయాణికుల్లో ఎంతమంది సేఫ్ ఉన్నారు, అసలు అక్కడ ఏం జరిగింది, విమానం కూలిపోవడానికి గల కారణాలేంటి అనే విషయాలపై ఇంకా మనకి ప్రాథమికంగా సమాచారం అందలేదు. ప్రస్తుతానికి అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పొగ దట్టంగా అలుముకుండింది. అక్కడ ట్రాఫిక్ అయితే మొత్తం జామ్ అయిపోయింది. ఏం జరిగింది అనే భయాందోళన ప్రజలు ఉన్నట్లుగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. టేక్ ఆఫ్ అయిన 130 మంది ప్రయాణికులతో బయలుదేరినటువంటి విమానం అంటే నివాస స్థలంలో విమానం కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా అక్కడ దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ మధ్య తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్న దృశ్యాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ల్యాండ్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అయ్యే టైంలోనో ఏదో ఒక చిన్న కారణంతో ఎక్కువగా కొన్ని ఘటనల్లో విమాన ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ఏ ఇబ్బంది కలగట్లేదు. కొన్ని విమాన ప్రయాణాల్లో మటుం ప్రస్తుతం మనకి ఇప్పుడు కూలిన విమాన ఘటనలో ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అందలేదు. ప్రస్తుతం 130 మంది ప్రయాణికులతో విమానం టేక్ ఆఫ్ అయినట్లుగానే తెలుస్తోంది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉంది. ఎయిర్ ఇండియా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకా ఏవి ధృవీకరించలేదు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అందులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారా, విమానం కుప్పకూలడానికి గల కారణాలేంటి, విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు చెక్ చేసుకోలేదా, లేదా ఇంజన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, వాతావరణం అనుకూలించలేదా, ఇటువంటి ప్రాథమిక అంశాల గురించి ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. आग लगी बस्ती में। అహ్మదాబాద్ మేఘానిలో విమానం కూలిన దృశ్యాల్ని మనం చూస్తున్నాము. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం నివాస ఆవాసాల్లో కుప్పకూలింది. అయితే ప్రమాద స్థలంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రాథమిక అంచనాకైతే ఇంకా రాలేదు అధికారులు. అసలు టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఎందుకు కూలింది అనే దానిపై విచారణ జరుగుతోంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించి ఉండింది. మనకి విజువల్స్ లో కూడా స్క్రీన్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించి ఉంది. ఈ మధ్య తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో అంటే టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనో లేదంటే ల్యాండ్ అయ్యే సమయంలోనో ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ రావడం, విమాన ప్రమాదాలు తరచుగా జరగడం సంభవిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మేఘానిలో కుప్పకూలినటువంటి విమానానికి సంబంధించి అయితే ఇంకా ఎటువంటి డీటెయిల్స్ తెలియలేదు. మొత్తానికి టేక్ ఆఫ్ అయ్యే ముందు మాత్రం మొత్తం 130 మంది ప్రయాణికులు అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తుండగా ఈ విమానం ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలైతే ముమ్మరంగా చేస్తున్నారు. సుమారు 130 మంది ప్రయాణికులు ఉన్నారు ఈ టేకాఫ్ అయిన విమానంలో. కానీ టేకాఫ్ అయిన కాసేపటికే లండన్ బయలుదేరినటువంటి విమానం నివాస ఆవాస స్థలాల్లో కుప్పకూలిన దృశ్యాలు మనకి చూస్తున్నాము. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించి ఉన్నింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇళ్ల పక్కలకి ఎటువంటి ప్రమాదం జరిగింది, నివాసాల మీద కూలిందా లేకపోతే ఎయిర్పోర్టు ప్లేస్లోనే కుప్పకూలిందా అనే విషయానికి సంబంధించి అయితే ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అధికారులు అయితే సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ముఖ్యంగా విమానం కుప్పకూలడానికి గల కారణాలేంటి అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. आग लगी बस्ती में। आग लगी बस्ती में। आग लगी बस्ती में।
అహ్మదాబాద్ మేఘాని ప్రాంతంలో విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకొని ఉంది. అయితే 130 మంది ప్రయాణికులతో ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరినటువంటి విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. విమానంలో మొత్తం 130 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారా లేదా, విమానం కుప్పకూలడానికి గల కారణాలేంటి, తరచూ విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, డీసీజీ ఎయిర్ ఇండియా దీనికి సంబంధించి ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోతోంది, అదేవిధంగా టేక్ ఆఫ్ అయ్యే టైంలో, ల్యాండ్ అయ్యే టైంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు 130 మంది ప్రయాణికుల భవిష్యత్తు ఏంటి, అందులో ఎంతమంది ఉన్నారు, సిబ్బంది ఎంతమంది ఉన్నారు, అసలు టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం ఎందుకు కూలింది, దీనిపై పూర్తి విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు.